త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వీటన్నింటిపై సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. తాజా పరిణామాలను అధికారులు మోదీకి వివరించారు. నిన్నటి నుండి పాక్ దాడులు జరుగుతున్నాయి. అలానే భారత్ యొక్క ప్రతి దాడులు, మిసైల్ డ్రోన్లను కూల్చివేత వంటి, అలాగే త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వీటన్నింటిపైన సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు కూడా పాల్గొన్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలోనైతే ముఖ్యంగా కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ఆయనైతే అజిత్ దోవల్ ఎప్పుడైతే మీటింగ్లో పాల్గొంటారో ఆ మీటింగ్లో పాల్గొన్న తర్వాత దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు సంబంధించి వ్యూహ రచన, పాక్ చేసే దాడులను ఎలా తిప్పికొట్టాలి, భారత్ దానిపైన ఎలా సన్నద్ధం అవ్వాలి, ఇటు నావికాదళం కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, భారత సైన్యం కావచ్చు, ఈ మూడు దళాలు ఏ రకంగా పాక్ని తిప్పికొట్టాలి, పాక్ పైన చెంపపెట్టు లాంటి ఆ స్ట్రైక్ ఏ రకంగా చేసేయాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక పాక్ సంబంధించి పాక్ అయితే ఇప్పటికీ నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాతకైతే పాక్ తన ప్రతీకార చర్యలకు పాల్పడుతుంది. అలాగే పూంచ్లో, యూరి సెక్టార్లో, అలాగే సాంబా సెక్టార్లో కూడా దాడులకైతే పాల్పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న భారత్ రాత్రి కూడా పాక్ దాడులను తిప్పికొడుతూ 50 డ్రోన్లను కూల్చివేయడం కాకుండా F-17 ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో నిన్న పాకిస్తాన్లోని కరాచీ, లాహోర్ మిగతా వాటిపైన కూడా భారత సైన్యం అయితే దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలోనైతే సమావేశం అయినట్టుగా ఇటు త్రివిధ దళాల అధిపతులతో పాటు రక్షణ శాఖ మంత్రి అలాగే హోంమంత్రి కూడా అజిత్ దోవల్ కూడా సమావేశం అయినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో త్రివిధ దళాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు, అధిపతులతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పాక్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో పాక్ చర్యలను ఏ విధంగా తిప్పికొట్టాలి, వ్యూహాన్ని ఏ విధంగా రక్షించాలి, అలాగే భారత సైన్యానికి త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం పట్ల కూడా ఈ సమావేశం చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక పాక్ ఏ రకమైనటువంటి చర్యలకు పడితే దానికి ధీటుగా బదులిచ్చే విధంగా భారత సైన్యం తిప్పికొట్టే విధంగా భారత సైన్యానికి అయితే ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి కావచ్చు, వెపన్స్ కావచ్చు, ఇతరత్ర ఏమున్న ఏర్పాట్లు పూర్తిగా చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ యొక్క కవింపు చర్యలకు కావచ్చు, పాక్ యొక్క ఎదురు కాల్పులకు కావచ్చు, పాక్ యొక్క దాడులకు భారత్ సమాధానం అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది, కొడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు డ్రోన్లు ఏవైతే పంపించారో వాటిని ధ్వంసం చేసినట్టుగా, అలాగే ఫైటర్ జెట్లను కూల్చివేసినట్టుగా చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లోనైతే ముఖ్యంగా అమృత్సర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ అలాగే గుజరాత్ ఏవైతే పాక్ తోటి బార్డర్ను పంచుకుంటూ ఉన్నాయో ఈ యొక్క రాష్ట్రాల్లోనైతే ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించడం తదితర అంశాలు ఉన్నాయి. వీటి గురించి ఈ యొక్క సమావేశంలో ప్రస్తుతం భారత్ అండ్ పాక్ ఈ యొక్క యుద్ధ వాతావరణంలో ఏ విధంగా కీలకంగా వ్యవహరించాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలోనైతే సమావేశం నిర్వహించినట్టుగా తెలిసింది. దీనికి త్రివిధ దళాల ఉన్నతాధికారులతో పాటు ప్రముఖులు కూడా, మంత్రులు కూడా హాజరైనట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ప్రధాని సమక్షంలో వివిధ దళాధిపతులు, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రితోని సమావేశం జరిగింది. ఏదైతే సింధూర్ 2 ఆపరేషన్ గురించి నిన్న రాత్రి నుంచి ఏదైతే పాక్ మీద దాడులు జరుగుతున్న అంశాలన్నిటి మీద కూడా చర్చకు వచ్చింది. దాంతో పాటుగా ఏదైతే సరిహద్దు రాష్ట్రాల పైన పాక్ దాడులు ఏ విధంగా చేస్తుంది, అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా తిప్పికొడుతున్న అంశాలన్నింటి ద్వారా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లెవెల్ 2కి భద్రతను తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించిన రివ్యూని ప్రధాని మోడీ నిర్వహించడం జరిగింది. ఎక్కడెక్కడ బార్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్లలో పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, అదేవిధంగా గుజరాత్ కావచ్చు, ఈ రాష్ట్రాల అన్నింటిలో కూడా ప్రధానంగా దాడులు జరిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర బలగాలు ఉండే ప్రాంతం కావచ్చు, లేకుంటే సాఫ్ట్వేర్ సంస్థలు ఉండే ప్రాంతం కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ రీజన్ సంబంధించిన కార్యాలయాలు కావచ్చు, వాటన్నిటి మీద కూడా భద్రత పెంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పోర్టులు ఏవైతే ఉన్నాయో పోర్టులను బేస్ చేసుకుని పాకిస్తాన్ దాడులు చేసే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ కూడా ఆ పోర్టుల దగ్గర కూడా పూర్తి భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ రోజు రాత్రికి సంబంధించి నెక్స్ట్ ఆపరేషన్ ఏమన్నా ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా విషయాలు బయటికి చెప్పరు, ఎందుకంటే ఇవన్నీ కూడా సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు కాబట్టి. మరి మొత్తంగా సింధూర్ 2 సక్సెస్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో వెళ్తుందా భారత్ లేదా అనేది కూడా చూడాలి. ప్రపంచ దేశాలు అయితే ఇప్పటికీ భారత్ కి సంఘీభావం ప్రకటిస్తున్నాయి. వీటి మీద కూడా చర్చ జరిగింది. అదేవిధంగా అజిత్ దోవల్ అన్ని రాష్ట్రాల, అన్ని దేశాల అంబాసిడర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే భారత్ దాడికి సంబంధించి కారణాలు ఏంటన్న అంశాలన్నింటి మీద కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా ప్రధాని ముందు ఉంచడం జరిగింది. ప్రధాని నెక్స్ట్ వాట్ అనే దాని మీదనే చర్చ జరిగింది. చర్చలో ఏం జరిగింది, దేశానికి సంబంధించి సెక్యూరిటీ భద్రతకు సంబంధించిన అంశాలు ఏవి కూడా బయటికి వెల్లడించరు. అవి మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు తప్ప. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.